తెలంగాణ వ్యాప్తంగా 9వ తేదీ నిన్నటి నుండి మన ప్రథమ పౌరుడు గౌరవ గవర్నర్ గారి సమాచారం తెలుసుకోవడంతో ప్రారంభమైనటువంటి ఈ కుల సర్వే నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేస్తాను. ఇది ఒక సమాచార సేకరణకు జరిగే సందర్భంలో మీ కుల బలం ఎంతో, మీ కులం యొక్క సంఖ్య తెలిస్తే ఆ కుల అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక చేసడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంటుందని, ఇప్పుడున్నటువంటి తేడాలను సరిచేయాలనో, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క సమాచారం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది గోప్యము, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వందే. దీనిలో కొంత సమాచారం ఇవ్వడానికి సంబంధించి నిన్న అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఎందుకు అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో విధుల నిర్వహణకు మీ ఇంటికి వస్తా ఉన్నారు. దయచేసి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వండి. తెలంగాణ జనాభాలో మీరంతా కూడా భాగస్వాములు, తెలంగాణ ప్రజా జీవనంలో మీరంతా బాధ్యులు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి మీ లెక్క కూడా ఉండాలి. కాబట్టి ఆ విధంగా సేకరణకు వస్తా ఉన్నారు తప్ప వేరే దురుద్దేశం లేదు. గతంలాగా రాజకీయం కొరకు వాడుకునే విధంగా అందరినీ ఒకరోజు పిలిచేసేది కాదు. ఇది ఈ కులాల మీద అవగాహన కలిగే విధంగా వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి సంఘాలందరూ కూడా మోటివేట్ అయ్యి, రాజకీయ పార్టీలు కూడా మోటివేట్ అయ్యి సమాచార సేకరణకు వస్తున్నటువంటి వాళ్లకు అక్కడ ప్రజలకు ఏదైనా అవసరమైతే అక్కడ స్థానిక వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు భాగస్వామ్యమై అక్కడ ప్రజలకు ఏదైనా అనుమానం వస్తే మధ్యవర్తిగా ఉండి ఆ సమాచార సేకరణ సహకరించాలని కోరుతాను. ఇవాళ 2వ రోజు ఉదయమే కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇది ఒక చారిత్రాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల అందరూ కూడా భాగస్వాములు కండి. మీ నియోజకవర్గాల్లో, మీ క్షేత్రాల్లో, మీ ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమం సజావుగా, తొందరగా, నిజాయితీగా జరిగే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను.